ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి రాములు గారితో మొదలు పెడదాం. రాములు గారు, ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారండి? ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన విషయాలు చూసుకుంటే గద్దర్ పేరు లేనిది ఈరోజు తెలంగాణ ఉద్యమం లేదని చెప్పొచ్చు. తెలంగాణకు సంబంధించిన సమాజం కూడా ఈరోజు గద్దర్ను మర్చిపోలేదని చెప్పొచ్చు. కానీ బండి సంజయ్ చేసిన కామెంట్కు సంబంధించిన విషయాన్ని పరిశీలన చేయాలి. అంటే బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, కేంద్రంలో సహాయ హోంమంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఆయనకు సంబంధించిన అంటే బీజేపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడా లేకపోతే ఒక వ్యక్తిగతంగా మాట్లాడా అనేది బీజేపీ పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీకి సంబంధించిన పార్టీలోనే ఈటెల రాజేందర్ లేదా బొడిగ శోభ లేదా ఇతర నాయకులు కూడా వాళ్ళ పార్టీలో బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు. మరి వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు కాబట్టి వీళ్ళు కూడా అంతకులుగా అనుకోవాలా? లేదా బీజేపీ పార్టీ నిజంగా విప్లవ ఉద్యమ పార్టీలలో నక్సలైట్ ఉద్యమాల్లో పనిచేసిండ్రంటే ఈ నక్సలైట్ల ఉద్యమంలో పనిచేస్తే వీళ్ళంతా అంతకులా? అంటే అంతకులు ఏ విధంగా ముద్ర వేయడం జరుగుతుంది అనేది బండి సంజయ్ నిర్ణయం ఎట్లాంటిది అనేది బీజేపీ పార్టీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు బీజేపీ పార్టీకి సంబంధించిన విషయాలు చూసుకుంటే అసలు గద్దర్ రాజకీయ ప్రవేశం ఉద్యమ ప్రవేశం చేసినప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కార్పొరేటర్గా కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయంగా ఎదుగుతూ ఎంపీగా రావడం జరిగింది, పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది, ఈరోజు కేంద్ర మంత్రిగా. అంటే ఈ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన విషయంలో పార్టీ నిర్ణయాలను ఈరోజు బీజేపీ గౌరవిస్తుందా? అంటే ఈయనే కాకుండా విష్ణువర్ధన్ రెడ్డి కూడా గద్దర్ అంతకుడు అని మాట్లాడడం జరిగింది. అంటే ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఈ విషయాన్ని అంటే భావజాలాన్ని ప్రవేశపెడుతున్నారా? అంటే పద్మ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారు? ఈ అవార్డ్స్ని ఎవరు గుర్తిస్తారు? ఎక్కడి నుంచి ఈ అవార్డ్స్ రావడం జరుగుతుంది? అంటే ఎవరు నామినేట్ చేయడం జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం. అంటే రాజకీయ పలుకుబడితోనే ఈరోజు అంటే బండి సంజయ్ మాట్లాడిన విషయాన్ని పరిశీలన చేస్తే ఈరోజు పద్మ అవార్డ్స్ అనేది ఒక రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది నిజంగా కరెక్టా? దీనికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. పద్మ అవార్డ్స్కు వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ సాహిత్యము, వాళ్ళ కళలు వాటన్నిటిని గుర్తించి పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ బండి సంజయ్ కామెంట్ చేయడం ద్వారా అంటే పద్మ అవార్డ్స్ ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రపోజల్ చేస్తే మాత్రమే ఆ వ్యక్తికి పద్మ అవార్డ్స్ వస్తుంది అనేది ఒక వాయిస్ని తీసుకురావడం జరిగింది. దీనిపైన ఇప్పుడు పొలిటికల్గా చర్చించడానికి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ తరఫున. ఆ విషయాలన్నిటి పూర్తిగా విశ్లేషణ చేద్దామండి.